స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఇంకా నాతో వేదిక మీద ఉన్నటువంటి ముప్పగంగారెడ్డి గారికి, ఎస్సీ హనుమంతరావు గారికి, యాదగిరి గారికి, లింగం గారికి, ఎంపీటీసీ రఘు గారికి, రాములు గారికి, వేదిక మీద ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ, మహిళా సోదరుమణులందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, మరి మొన్నటి వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉండి కొంచెం మనం చేసుకునే కార్యక్రమాలన్నింటిలో వెనుకబడి, మరి ఈరోజు మళ్ళా ఎలక్షన్ కోడ్ పోవడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దానికి కృషి చేసినటువంటి భూపతి రెడ్డి గారికి మరి నా తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఈ మోపాల్ మండల్ హెడ్ క్వార్టర్లో మరి ఒక స్ట్రీట్ లైట్ ఇవే కాకుండా మనకు ఒక జూనియర్ కాలేజ్ అవసరం ఉంది. ఇక్కడ జూనియర్ కాలేజ్ కానీ మరి మహిళా జూనియర్ కాలేజ్ కానీ విద్యార్థులకు కూడా చాలా అవసరం ఉన్నటువంటి విషయం అది. మరి వాటిని కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మనకు రాబోయే రోజుల్లో మన మండలానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలన్నీ మరి సంబంధిత మంత్రులతో చర్చించి మరి మన కార్యక్రమాలన్నింటినీ తీసుకుపోతారని ఆశిస్తూ మనకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సీనియర్ నాయకులు మరియు మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతాన్ని తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా మోపాల్లో ఇంకా అదేవిధంగా అన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షులు వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మన మోపాల్ మండల 4-వే లైన్ విస్తరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు మండల అధ్యక్షులు సాయిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి అన్న గారికి, ఎస్సీ గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, లింగం గారికి, ఎంపీపీ లతా కన్నీరామ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దేవస్థానానికి వచ్చి మంచి 10 4-వే లైన్ చేస్తానని చెప్పిన సందర్భం 10 సంవత్సరాలు పెండింగ్ ఉంది. అది ఈరోజు మనం 5 సంవత్సరాల లోపల 5 నెలల లోపల పెద్దలు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారి సహకారంతో ఈరోజు మన మోపాల్ మండల్లో 4-వే లైన్ శాంక్షన్ చేయించుకుంటున్నామంటే మన కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేస్తుందో అది మీరు ఆలోచించాల్సిందిగా నేను మనం చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇప్పుడు మన బార్సీ డబల్ లైన్ బ్రిడ్జిలు అంటే 5 నెలల లోపల ఇప్పటికీ మనం దాదాపు 100 కోట్ల ఫండ్ తెచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు. ఎందుకంటే 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇష్యూని నా పనిగా అనుకొని చేస్తున్నటువంటి పెద్దలు, వారికి మనం ఎప్పుడు అండదండలుగా ఉంటూ వారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫౌండేషన్ స్టేని వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి గారికి, మరి మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, ప్రజెంట్ ఎంపీపీ శ్రీమతి లత గారికి, మరి డైరెక్టర్ లింగం గారికి, మరి అధికారులు ఎస్సీ గారు హనుమంతరావు గారికి, మిగతా మండల అధికారులకు, మరి ఎంపీటీసీ సభ్యులైన రఘు గారికి, రాములు గారికి, మరి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా మరి గ్రామం నుండి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. గతంలో మనం చూసినాం, ఎమ్మెల్యే చుట్టూ ప్రభుత్వం చుట్టూ 10 సార్లు తిరిగినా 50 సార్లు తిరిగినా కానీ వీడీసీలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పనులు కాలే.
ఇవాళ మీరు మోపాల గ్రామ హెడ్ క్వార్టర్ ప్రజలు కానీ మోపాల మండల ప్రజలు చాలా అదృష్టవంతులు. అంటే మీరు ఓట్లు వేయడం వల్లనే మరి నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది వాస్తవం. అయినా కానీ ఇవాళ మీరు ₹1 ఖర్చు పెట్టకుండా గ్రామ కమిటీ కానీ మరి ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏమీ అంటే శ్రమ లేకుండా మీకు ఈరోజు మన మోపాల మండల హెడ్ క్వార్టర్కి ఒక ₹10 కోట్ల శాంక్షన్ అయినాయి. అంటే ఇది పని చేసే ప్రభుత్వం. మనము వచ్చే 6 నెలలు అయింది. 6 నెలల్లో 3 నెలలు ఎన్నికల కోడే పోయింది. ఇక కేసీఆర్ మహాత్ముడు ఇంతకుముందు ప్రభుత్వం నడిపించినట్టు వాడు మొత్తం మనకు అప్పులో చేసిపోయిండు తెలంగాణని. చివరకు ఇప్పుడు స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టే వాళ్ళకు బిల్స్ కూడా ఆపేసారు. 6 నెలలు సంవత్సరం నుండి రావట్లేదు వాళ్ళకు. పిల్లలు మెడికల్ రియంబర్స్మెంట్స్ కానీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫండ్స్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు రియంబర్స్మెంట్స్ కానీ, ఇవన్నీ ఎన్ని అప్పుల కుప్ప వేసిపోయినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలప్పుడు తెలంగాణను అభివృద్ధి చేయడం, అదేవిధంగా మరి సంక్షేమ పథకాలను అమలు పరచడం, పేదవాళ్ళను ఆదుకోవడం అనే 2 సిద్ధాంతాల మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. మన పెద్దలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా మన మండలంకి ఇచ్చుకున్నాం, అన్ని గ్రామాలలో ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా ఎస్డిఏ కూడా రాబోతుంది. స్కూల్ పిల్లలు చదువుకోవడానికి మరి గత 10 సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే కూడా ₹1 పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఏదో ఎన్నికల ముందు మరి తల్లిదండ్రుల కోపం వస్తుంది అనుకున్నారు, ఏమనుకున్నారు, అది మన ఊరు మన బడని కొన్ని నామమాత్రంగా పెట్టారు. అవి సగం పనులు కాలేదు, సగం పనులు ఇప్పుడు అయినాయి కూడా ఫండ్స్ వాపసు పోయినాయి. అంటే అట్లా ఫండ్స్ లేకుండా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎస్డిఎఫ్ కానీ మీకు అందరు కూడా తెలిసి మోపాల్లో కూడా చాలా మంది కుల సంఘాలకు కూడా ఇచ్చారు. అవి రావు, ఎందుకంటే అప్పుడే చెప్పిన అదే రోజు చెప్పిన అన్ని దొంగ మనుషులు, దొంగ మాటలు, అది దొంగ ప్రొసీడింగ్స్, అది ఓన్లీ పొగేసుకోవడానికి మనకైతే పనికిరావు అని చెప్పి. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మీకు అందరికి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. అదేవిధంగా ₹500 సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఏందమ్మా ఒకసారి మిత్తి, ఒకసారి 25,000, ఒకసారి 25,000 ఇట్లా ఇచ్చిర్రు. లాస్ట్లో చూస్తే అది 10 ఏళ్ళ తర్వాత ఏమైంది, అది మితిగా సరిపోయింది, అసలు అట్లనే మిగిలిపోయింది. చాలా మందికి రాలే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది. మీకు రైతులందరూ కూడా గమనించేది, మోపాల మండల రైతులారా, మోపాల గ్రామం రైతులు ఇక్కడ అంతా కూడా మనం 2 పంటలు పండించుకొని కష్టపడే రైతులు. మరి మీకు అందరు కూడా ఆగస్టు 15 లోపల మీకు ₹2,00,000 రుణం మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది పెద్దలు రేవంత్ రెడ్డి గారు దేవుని మీద కూడా ప్రమాణం చెప్పి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. 100% అయిపోతుంది. అదేవిధంగా వడ్లకు ₹500 బోనస్ ఇస్తామన్నాం. అయితే ఇప్పుడు ఏమైంది, మన చాలా ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం ఎవరు తింటలే. మీకు అందరూ కూడా తెలుసు, బయట ₹10, ₹20 అమ్ముకుంటున్నారు. తినలేక వాళ్ళు ఎక్కడన్నా తీసుకుపోతున్నారు. అది రైస్ మిల్లలో మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది, లేకుంటే ఇంకెక్కడికో పోతుంది. అది అంటే మిస్యూజ్ అవుతుంది. దాని కొరకు ఏం చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేదేదో మన చక్కగానే రైస్ సన్న బియ్యం ఇస్తే వాళ్ళు తింటారు కదా అని చెప్పి ఇలా సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సన్న బియ్యము తక్కువ పండుతున్నాయి, మన దగ్గర ఎక్కువ వేస్తలేరు రైతులు. మరి వాళ్ళని ఇనిషియల్గా ఎంకరేజ్ చేయాలని చెప్పి సన్న బియ్యంకు మొట్టమొదటిసారిగా ₹500 బోనస్ ఇస్తాం. ₹2,260 ఉంది. ఇప్పుడు దానికి 500 కలిపితే ₹2,760 ఇస్తాము సన్న బియ్యంకు, సన్న వడ్లకు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మీరు రాబోయే ఈ వర్షాకాలంలో కూడా మీరు రైతులందరూ నేను కోరుకునేది ఏంటంటే, సన్న బియ్యంకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాము. సన్న బియ్యం అంటే సన్నం వడ్లు ఎక్కువ వేయండి. దొడ్డు వడ్లకు కూడా 2,200 వస్తుంది. కానీ సన్న బియ్యం మనకి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి దానికి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి రైతులకు లాభం అయితే ఒక ఎకరానికి ఒక సన్న బియ్యము మన సన్న వడ్లు వండిస్తే మనకు 25 క్వింటాలు వండిని అనుకున్నా 500 అంటే ఎంత అయితే ₹7,500. 2 పంటలు వండిస్తే మనకు ₹10,000 లాభం అవుతుంది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ మనం డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఏంటంటే మొత్తం 1.5 కిలోమీటర్న్నర రోడ్ ఇది. ఇక్కడ నుండి మన ఊరవతల దాకా. ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ మండల హెడ్ క్వార్టర్ కూడా మీకు అందరు కూడా తెలుసుంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ ఆ మల్లయ్య వీళ్ళందరూ వాళ్ళకి తెలిసినప్పుడు మేము కొట్లాడినాం. అంటే ఒకరేమో ముదక్పల్లి పెట్టాలంటారు,
ఒకళ్ళేమో బోర్గాంలో పెట్టాలంటారు. అంటే మేము కొట్లాడి ఇక్కడ చేయించినాం. అయితే ఇవాళ మండల హెడ్ క్వార్టర్ అయినాక మన మోపాల రూపురేఖలు ఎట్లా మారిపోతున్నాయి, ఇలా భూములు ఎంత పెరిగినాయి. సో అయితే ఇప్పుడు ఇలా ఇంకా ఈ ప్రాంతాన్ని కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ మంచిగా ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఒక కిలోమీటర్ పొడుగు అక్కడ నుండి ఇక్కడ సెంటర్ నుండి అక్కడ సగం ఇక్కడ సగం, తర్వాత ఒక 200 మీటర్లు మన కంజర్ రోడ్డుకు పెద్ద 4 లేన్ల రోడ్డు, మధ్యాహ్నం ఒక 5 ఫీట్లది మధ్యాహ్న డివైడరు, దానికి మధ్యన సెంట్రల్ లైటింగ్, మళ్ళీ చౌరసా కూడా మంచిగా డెవలప్ చేస్తున్నది. ఇది దీనికి దగ్గర అంటే అగ్రిమెంట్ వాల్యూ 10 కోట్లు ఉంది. ఇప్పుడు 10 కోట్ల రూపాయలతో ఈ చౌరస్తాను డెవలప్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనకి ఇంకా మండలంలో చాలా పెద్ద రోడ్లు కూడా అవుతా ఉన్నాయి, అన్ని డబుల్ రోడ్లు అవుతా ఉన్నాయి, బ్రిడ్జ్లు అవుతా ఉన్నాయి. సో ఆ కార్యక్రమం కూడా ఇవ్వలే ఉంది. కాబట్టి మీకు అందరు కూడా నేను కోరుకునే ఒకటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏముందంటే రైతులను కాపాడుకోవాలా, మహిళలను కాపాడుకోవాలా. ఇక్కడ ఇప్పుడు మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిన్న కూడా మంత్రి గారు మీకు స్టేట్మెంట్ ఇచ్చి విని ఉంటారు, మీరు చూసుంటారు. మన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళలతో మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు అనౌన్స్ చేసుకున్నాం ఏంటంటే మహిళా సంఘాలకు 0 వడ్డీ ప్రకారము 1,00,000 కోట్లు, ఎంత 1,00,000 కోట్ల అప్పు మీకు ఇచ్చి మీరు ఏదైనా వస్తువులు కూడా మీరు ఉత్పత్తి చేస్తే దానికి మనకు ఇప్పుడు మన శిల్పారామం అని ఉంటుంది మన హైటెక్ సిటీ దగ్గర 3 ఎకరాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసి అక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలిసి వాళ్ళ మన స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ ఫస్ట్ డేనే ఇచ్చినాం. నేనే బడిబాట కింద ఫస్ట్ డే 12వ తారీఖు నాడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడే పుస్తకాలతో పాటు స్కూల్ డ్రెస్సులు కూడా ఇచ్చినాం, డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఆ స్కూల్ డ్రెస్సులు ఎవరు కుట్టిరు? మీ మహిళా సంఘాల వాళ్ళు ఎవరు వాళ్ళు కుట్టిరు, మీకే ఆర్డర్ ఇచ్చినాం అది. కాబట్టి ఈ విధంగా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది. మహిళా శక్తిని కాపాడుకోవాలా, మహిళలను స్వయం ఉపాధి కింద మనము వాళ్ళని స్వయంగా అంటే సెల్ఫ్ ఫైనాన్షియల్గా రిలయన్స్గా ఉండాలని, రైతులను కాపాడుకోవాలని. మన అన్ఎంప్లాయ్ యూత్ పిల్లలకి ఇప్పుడు మనం చెప్పుకుంటా పోతే వాళ్ళ 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం 5 నెలలనే. 3 నెలలే అసలు ఉన్నది, 3 నెలలు కోడికే పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెగా డిఎస్సీ వస్తూ ఉన్నాయి పిల్లల ఉద్యోగాల కొరకు 12,000 మందితోని. ఇవాళ ఐటీసీ మన ఐటీఐలను అంటే ఈ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా మరి అడ్వాన్స్ టెక్నాలజీ కింద చేస్తున్నాం. మీకు ఏదైనా స్కిల్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ అందరు కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మన దగ్గర ఇప్పుడు కార్పెంటర్స్ ఉన్నారు, ట్రైనింగ్ ఉన్న లేరు. ట్రాక్టర్ రిపేర్స్ ఉన్నారు, ట్రైనింగ్ ఉన్న లేరు. లైక్ అట్లా అదే పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఐటీఐలను కూడా అన్నింటి అడ్వాన్స్ చేస్తున్నారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ అని మొత్తం దానికి స్పెషల్గా ఫండ్ పెడతా ఉన్నారు. ఇవాళ స్కూల్స్ నేను మధ్యన చెప్పడం పోయినా ఇవాళ స్కూల్స్కు 2,000 కోట్లు పెట్టినాం. ఇవాళ మన మోపాల స్కూల్ కూడా ఇవాళ పిల్లలకు బాత్రూమ్లు, చదువుకోవడానికి కూర్చోడానికి ఫ్యాన్లు, మరి కింద ఫ్లోరింగ్ ఖరాబ్ అయిందని ఫ్లోరింగు, తాగడానికి నీళ్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలే కాబట్టి బాగా చదువుకోవాలి వాళ్ళు. మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలను కూడా స్వయం ఉపాధి కింద వాళ్ళను సెటిల్ చేయాలి, మరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని మీరు తప్పకుండా గమనించాలా, అభినందించాలా. మరి అందుకొరకు మరొకసారి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి మరి గ్రామస్తులకు మీకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి అతి త్వరలో ఒక 6 నెలల లోపలనే ఈ మోపాల రూపురేఖలు మారిపోతే మోపాల చౌరస్తాల మరి ఇంకెవరైనా ఉంటే ఈ రోడ్డు పట్టి ఇంకేమైనా భూములు ఉంటే కొనుక్కోండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా సంవత్సరంలో కూడా డబ్బులు అవుతాయి. కాబట్టి అంటే నేను ఏమంటున్నా అంటే ఇది కొత్త మండలము, ఈ మండలానికి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ మనకు మోపాల అవతల కూడా ఒక 4 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినాము. అక్కడ కూడా మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కింద అన్నీ కూడా మీకు పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు అన్నీ కూడా ఒక దగ్గర అన్నీ కట్టి మీకు మోపాల మండలానికి ఏం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ ప్రాణహిత చెవిల 21 కూడా ప్యాకేజ్ స్టార్ట్ చేసి ఆ మంచిపా చెరువును ఎత్తు పెంచకుండా పాత మోడల్నే మేము ఈ గ్రామాలకు కూడా సాగునీరు అందిస్తాం, కెనాల్ నీళ్లు రానులకు అది కూడా ప్రారంభిస్తాం త్వరలో ఇప్పుడు బడ్జెట్ తర్వాత. కాబట్టి మనం మోపాలను డెవలప్ చేయడము, సస్యశ్యామలం చేయడమే మా లక్ష్యం. దీన్ని మీరు గమనించండి అని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి మోపాల్ మండలం వాళ్ళకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఉన్నారు ఇళ్ల స్థలాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, ఇల్లు లేని ఇల్లు ఇవ్వాలంటున్నారు. తప్పకుండా గవర్నమెంట్ ఆల్రెడీ ఎజెండాలో పెట్టింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. తప్పకుండా మీ మోపాలకు ఫస్ట్ ఇండ్లు లేని పేదవాళ్ళకే ఇస్తాము.
తర్వాత భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చిన తర్వాత ప్లాట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తాం. టైం ఉంది. ఇప్పుడు మనం మొన్ననే వచ్చినాం. వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేయలేదు. ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, మేకలేడ కట్టేసుకోవాలి, అలుగుడేళ్ళు ఉండాలని మాట్లాడారు. ఇవాళ నిజంగానే వాళ్ళు కట్టిన ఇళ్ళలో మేకలే సంసారం చేస్తున్నాయి కానీ మనుషులు చేస్తలేరు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజల పాలన వచ్చింది. తప్పకుండా పేదవారికి అందరు కూడా ఒక 5 సంవత్సరాల లోపల అందరు కూడా ఇండ్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మరి ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు కూడా ఇప్పిస్తాం. అదేం సమస్య లేదు. ఈ మీ కొరకు మీ మోపాల గ్రామం కొరకు 2 ఎకరాలు కొనడం ప్రభుత్వం పెద్ద పెద్ద ఘనకార్యం కాదు. తప్పకుండా వేస్తే ఇక్కడ ఉన్న భూమిని పంచుతాం. లేదంటే కూడా ఒక 2 ఎకరాలు అక్వైర్ చేసినా కానీ ప్రతి ఒక్కరికి మినిమం ఒక 100-120 గజాలన్నా మీకు అందరు ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత మాదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.
అధ్వానం ఉండేవి సార్. కొంత మా వంతు 5 సంవత్సరాలు చేశాం సార్. కొద్ది హైమాస్ లైట్లు, తర్వాత పెద్దమ్మగుడి నుంచి ఇక్కడ దగ్గర రోడ్లు, మన ఎస్సీ కాలనీలో కూడా 1 కోటి రూపాయలు ఆర్ఎన్బి నుంచి కూడా శాంక్షన్ అయింది సార్. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే ఇంకా నడుస్తూనే ఉన్నాయి సార్. సో మా గ్రామ తరపు నుంచి మేము ఒక రిక్వెస్ట్ మీకు చేస్తున్నానండి సార్. ఒక పక్క మా దగ్గర ఎంత పెద్ద ఊరు సార్, దాదాపు 6,000 జనాభా సార్. నేలకల్ తర్వాత నెక్స్ట్ కులాస్పూరే సార్ జనాభాలో. అయితే మాకు పెళ్లిలో చాలా మంది అందరు అంతా పెద్దవాళ్ళు లేరు సార్. ఒక ఫంక్షన్ హాల్ లాస్ట్ టైం కూడా మీకు రిక్వెస్ట్ చేయడం సార్. మాకు మీ దయచేసి మీ పీరియడ్ లో ఒక 50 లక్షలు మాకు శాంక్షన్ చేసి మా కులాస్పూర్ ను మీరు దత్తత తీసుకుంటారా అని చెప్పేసి మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, కాలనీ ఎంత రోజుకు పెరుగుతూనే ఉంది సార్. పక్క గృహాలు దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం మనం అభయం ఇచ్చినవి కూడా కొన్ని కాలేవు సార్. అయితే ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ లో వీక్ ఉన్న వాళ్ళను అట్లీస్ట్ మనం ఆదుకుంటే ఈ వర్షాకాలం లాంటి కాలంలో కూడా కొన్ని అందరి నుంచి ఒక 50 నుంచి 100 ఇళ్ళు అయితే పక్కగా అవసరం పడి ఉన్నాయి సార్. సో ప్రయారిటైజ్ గా కొన్ని చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. తర్వాత కొన్ని వాడాలు ఉన్నాయి సార్. ఇప్పుడు లైన్లు కొన్ని కొత్తగా రోడ్లు అవుతున్నాయి సార్. ఆ రోడ్ కనెక్టివిటీస్, కొన్ని డ్రైన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి సార్. వాటికి కూడా తమ దృష్టికి మేము తీసుకొస్తున్నాం సార్. అది కూడా మీకు కొద్దిగా చూసుకోబోతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉపరెడ్డి సార్తోనే వచ్చిన పెద్దలు వెన్నరెడ్డి అన్న, శేఖరగౌడ్ అన్న, లింగం అన్న, మిగతా అందరికీ నాయకు నమస్కారాలు. ముఖ్యంగా సార్, ఇక్కడ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే కొన్ని ఎంపీపీ గారు చెప్పినట్లు అవి కొన్ని పనులు కావాలి. ఇక అవి మేమే రాతపోతాం మీకు ఇస్తామని చెప్పినాము. ఇంతకుముందు సో నేను గుడికి వెళ్ళి దిగంగా సో చెప్పినా మీకు అవే కొన్ని పనులు మాకు కావాలి. అంటే మాకేం లేదు. ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ నేను ఎంపీ సాయని మాట్లాడుతున్నా. మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. పెద్దలు, మన గౌరవనీయులైనటువంటి మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. పెద్దలందరికీ పేరు చెప్తున్నా, అందరికీ కూడా ధన్యవాదాలు. సార్, ఇది కళ్యాణ మండపం అన్నది ఇక్కడ మాకు ఊర్లో ఎక్కడ జాగలేదు. ఇక్కడనే చేయాలి. మీరు ఎట్లనే చేసి ఇది మాకు అందరికి మంచి అందుబాటులో ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చేయాలని కూడా కోరుకుంటున్నాం. చాలా పనులు ఉన్నాయి సార్. ఇది ఇక్కడ చూడు, బార్సిలో నర్సరెడ్డి ఉన్నాడు, ముల్లంగిల నాగేశ్వరరెడ్డి ఉన్నాడు, ముదకపల్లిలో గంగాన్న ఉన్నాడు, ఇక శేఖర్ ఉన్నాడు. మా ఊళ్ళో అంత పెద్దోళ్ళు లేరు. మీరే మా ఊరికి పెద్దోళ్ళు చేయాలి సార్. అన్న పెద్దోళ్ళు ఉన్నారు సార్. అంటే దీన్ని నువ్వే నీ ఊర్లాగే మా అందరినీ చూడాలని కోరిక సార్. అంతే. అది కూడా మీరు అన్నట్టు లాస్ట్ టైం అన్నట్టు కొన్ని ప్రొసీడింగ్స్ అన్ని బోగస్ ప్రొసీడింగ్స్ అన్ని బయటలో. సో అది కూడా ఒకటి షాదీ ముబారక్, దీని కింద మన ఫంక్షన్ హాల్ ఒకటి, షాదీఖానా ఒకటి, అదొకటి పెండింగ్ ఉంది సార్. కొద్దిగా ల్యాండ్ అయితే ఉంది సార్. అది కూడా ఒకటి శాంక్షనింగ్ ఒకటి ఆగింది సార్. తర్వాత ఒక 2-3 సంఘాలకు, కుటుంబ సంఘాలకు, వీళ్ళకు పెండింగ్ ఉన్నాయి సార్. కొద్దిగా సంఘాలు కూడా తమ దృష్టిలో తీసుకొని వస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా స్థానిక కులాస్పూర్ గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు మా ఇక్కడ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా టైం లేదు కాబట్టి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మా కులాస్పూర్ గ్రామ తాండావాసులు ప్లస్ మా కులాస్పూర్ మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మా అఫీషియల్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. సార్, నాకు ఇది చివరి అవకాశం కావచ్చు. ఎంపీపీగా నేను ఏం చేశాను అనేది నేను ఊరు ప్రజలకు చెప్పుకోవాలి కాబట్టి ముందుగా నేను ఇక్కడ ఎంపీటీసీగా మీ అందరి ముందు, నేను ఎంపీటీసీగా ఇక్కడ నుంచి వెళ్లే ముందు మా గ్రామ ప్రజలందరూ కూడా, మా సాయన్న గారు, గంగారెడ్డి అన్న గారు, చింతరెడ్డి అన్న గారు, అదేవిధంగా కొంతమంది ఇక్కడ లేరు సభ్యులు, కానీ కృతజ్ఞత భావంగా మాత్రము వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళందరి సపోర్ట్ తోనే ఒక ఎంపీటీసీగా గెలిచిన తర్వాతనే అక్కడ ఎంపీపీగా కూర్చున్నాను. మేము సార్ ఇక్కడ ఎంపీటీసీగా స్థానం గెలిచినప్పుడు అందరికీ కూడా ఒకటే ఒక మాట చెప్పాము. ఈ కులాస్పూర్ గ్రామంలో మేము ఇంటింటి వాడవాడ తిరిగినప్పుడు ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు. అంత డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడికైనా మురికి కాలువలతోనే నడిచాము. మేము గాంధీ దగ్గర ఒకసారి నేను మాట ఇచ్చాను, మేము పదవి దిగిపోయే ముందు ఈ కులాస్పూర్ గ్రామం యొక్క దశతో పాటు రూపురేఖలు కూడా మారుస్తామనేసి అన్నాము. చాలా మందికి ఇక్కడ మేము ఏం పనులు చేశామనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ మేము అందరికీ నేను ఈ పని, కొంతమంది అంటారు కదా పెద్దోళ్ళు, దానం చేసింది ఒక చేత్తో చేసింది ఇంకో చేతికి తెలియదు అంటారు.
మేము చేసిన పనులు మనం అందరికీ చెప్పుకుంటూ పోలేము. కాబట్టి మన కులాస్పూర్ గ్రామం వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపీటీ సాయన్న గారు, అదేవిధంగా గంగారెడ్డి అన్న గారు, చిన్నరెడ్డి అన్న గారికి ఊర్లో ఏం అవసరం ఉన్నాయి, మనము ప్రజెంట్ ఫండ్ తోటి మనం ఏ పనులు చేయించగలుగుతామో అనేది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకి ఏం అవసరం ఉన్నాయి అన్ని పనులు చేయించగలిగాం. మనకి 5 సంవత్సరాల పీరియడ్ 4 సంవత్సరాలు మాత్రమే ఫండ్స్ వచ్చాయి. ఆ 4 సంవత్సరాల్లో మొట్టమొదటిగా మనం ఇక్కడ పెద్దమ్మ గారి దయతోటే మనం ఇక్కడ నుంచి గెలిచాం కాబట్టి మొట్టమొదటి ఫండ్ కూడా ఇక్కడ ఈ పెద్దమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి ఊరు వరకు సీసీ రోడ్ దాదాపుగా 10 లక్షలు పెట్టి సీసీ రోడ్ చెప్పించాము. అదే విధంగా ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ కావచ్చు, మండల్ ఫండ్ కావచ్చు, పిఎంఎఫ్ ఫండ్ కావచ్చు, మొత్తం దాదాపుగా ఊర్లో సార్ మేము 20 లక్షల వరకు హైమస్లెట్ లేపించాం సార్. అదేవిధంగా స్కూల్లో వచ్చేసరికి ప్రైమరీ స్కూల్ కట్టించాము. అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన వర్క్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇంకా మా కాంగ్రెస్ పీరియడ్ వచ్చిన తర్వాత సార్ కూడా మనకి 10 లక్షలు ఫండ్ ఇచ్చారు. దాంతో మనకి కులాస్పూర్ గ్రామంలో అంటే విలేజ్ లో తండాలో కూడా స్కూల్ ప్రోగ్రామ్ కూడా స్కూల్ వర్క్ కూడా మిగిలిపోయిన వర్క్ కూడా స్టార్ట్ చేశాము. బోర్లు కూడా 2-3 ఇచ్చాము. ఇంకా ఇక్కడ చూసాము మనం ఇంతకు ముందు పెద్దమ్మ టెంపుల్ ఎలా ఉండింది 5 సంవత్సరాల ముందు, ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడే ఉంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారము, అదేవిధంగా మా మామయ్య మోహన్ నాయక్ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఆయన దయతోటి మనము ఊరిని కూడా చాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లాము. నేను ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోలేను, ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఈ 4 సంవత్సరాల్లో నేను ఎంతవరకు అయితే చేయగలుగుతానో అంతవరకు చేశాను. ఏమైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి. ఇంకొక అవకాశం వస్తే కూడా నేను కంపల్సరీ నిలబడతాను. మీరు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ గారి సహాయ సహకారం ఉండాలి. అదేవిధంగా మా ఇక్కడ అక్క చెల్లి కూర్చున్నారు. అదేవిధంగా ఇక్కడ మా కులాస్పూర్ గ్రామ పెద్దలందరూ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఇక్కడ కట్టించమనేసి మీరు కూడా చెప్పండి అమ్మా అన్నారు. సార్ మీ దృష్టికి మా పెద్దవారు తీసుకొచ్చారు, నేను కూడా తీసుకొస్తున్నాను. మా గ్రామ తరఫున ఒక ఎంపీగా మీకు చెప్తున్నాను సార్, మీ సహాయ సహకారం ఉంటే మేము ఇంకా కులాస్పూర్ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాము. ఎందుకంటే సిటీకి దగ్గరలో కులాస్పూర్ ముందుగా ఎంపీగా అవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే కంజార్ ఉంది, మోపాల్ ఉంది, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. కానీ మన కులాస్పూర్ గ్రామాన్ని ఎవరు గుర్తుపట్టారు. మరి కులాస్పూర్ గ్రామం న్యాయకల్ తర్వాత మనది చాలా పెద్ద విలేజ్. కానీ ఈ రోజు ఎంపీపీ ఊరు అంటారు. అంటే మనం ఇక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేసాము. ఇలా చాలా ముందుకు వెళ్తే ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలనేసి, అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి ఇంకా ఏమేమో ప్రభుత్వ హామీలు అయితే ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనకి ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని ఆగిపోయినాయి. ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకువెళ్తారు. ఇంకా మనకి సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మంత్రుల సహాయంతో అందరితోటి కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము. ఇంకా త్వరలో మనకి స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి ఈ స్థానిక సంస్థల్ని ముందుకు తీసుకువెళ్లి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుందాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుకోవాలి అనుకుంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక పేదల ప్రభుత్వం కాబట్టి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద స్థాయి నుంచి మనం వచ్చాం కాబట్టి మనం అందరం కూడా అభివృద్ధిలోకి రావాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. చాలా మందికి ఇల్లు లేవు. మనకి 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఇల్లు రాలేవు కాబట్టి ఇంకా అవన్నీ కూడా ముందు చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎవరన్నా దయచేసి మీరు మన విలేజ్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడండి. ఎందుకంటే అన్న మేము ఒక విషయం మేము అడవులు నడుపుతాం కదా, కొన్ని సమస్యలు వాళ్ళు చెప్తారు. ఒకళ్ళకి పింఛన్ అంటారు, ఒకళ్ళకి అదే
ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, మరి మీ గ్రామ నివాస అయినటువంటి మీ ముద్దుబిడ్డ ఎంపీపీ లతా గారు, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ లింగం గారు, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, యాదగిరి గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి దిలావర్ హుసేన్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, సాయన్న గారు, లచ్చన్న గారు, వీళ్ళందరూ, గంగారెడ్డి, మరి అమిత్, మన యూసుఫ్, అందరూ కూడా పేరు పేరున మరి మీద గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ R&B డిపార్ట్మెంట్ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది మన కాన్స్టిట్యూన్సీలో జరిగింది. దానికి మరి మన ములాస్పూర్ ముద్దుబిడ్డ మోహన్ నాయక్ గారి సహకారం చాలా ఉంది. దీంట్లో ఆయన చీఫ్ ఇంజనీర్ గా మన ఈ ప్రాంతానికి మనం ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం పెట్టిన ప్రపోజల్స్ అన్ని కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి ఇవాళ మనకు ఈ రోడ్లు మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మోపాలలో 4,400 లేన్ల రోడ్డు, 4 వరుసలు, అది 10 కోట్ల రూపాయలది. అది కూడా బాడ్సీ చిన్నాపూర్ కులాస్పూర్ డబుల్ రోడ్డు, బాడ్సీ మనం బొదకపల్లి చౌరస్తాకి వెళ్ళి అది 12 కోట్లు, దాంట్లో బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సింగంపల్లి బాడ్సీ మధ్యలో ఒక పెద్ద వాగు మీద బ్రిడ్జ్ 2.5 కోట్లు. ఇది మన పెద్దమ్మ చుట్టూ ఇదైతే సీసీ రోడ్డు ఇక్కడ మన తాండ వరకు కలుపుకుంటే అది ఒక 3.5 కోట్లు, మొత్తం 28 కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి పనులకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది మరి గెలిచినటువంటి 6 నెలల్లోనే జరగడం అన్నది మామూలు విషయం కాదు. ఇంకా చాలా రోడ్లు బ్రిడ్జ్ మనకు శాంక్షన్ ఇంకా ఇనాగ్రేషన్ ఉన్నాయి. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, ఈ మోపాల మండలాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకుపోవాలన్న తపన ఈ కాంగ్రెస్ పార్టీకి, నాకు, మరి మీ అందరితో గెలిచినటువంటి నాకు, ఇక్కడ ఉన్నట్టు ఎంపీపీ గారికి అందరు కూడా ఉంది కాబట్టి ఈ ప్రాంతం ఇలా అభివృద్ధి చెందుతుంది. మీరు చూసారు గతంలో 10 సంవత్సరంలో చెప్తాను, మేము తిరిగే వాళ్ళం ఎమ్మెల్యే దగ్గరికి, వీడీసీ పోతే కూడా పట్టించుకోలేదు. చాలా సార్లు ఇంటికి పోయి మరీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ కులాస్పూర్ గ్రామం అందరికీ కూడా తెలుసు. కులాస్పూర్ గ్రామం నాకు కొత్తగా కాదు. నేను 2001లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయినా అప్పటి నుండి కూడా మరి కులాస్పూర్ గ్రామ పెద్దలతో అందరితో సంబంధాలను ఇక్కడ లక్ష్మారెడ్డి గారు కానీ, దిలావర్ గారు కానీ, మరి సాయన్న గారు వీళ్ళందరితో సరే టైం గడుస్తూ పోయింది. మొన్న నేను టీఆర్ఎస్ నుండి 2018లో మరి కాంగ్రెస్ నుండి నిలబడి వాళ్ళను మన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసినప్పుడు కూడా మరి నేను నిలబడ్డా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కులాస్పూర్ గ్రామం, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నేను కులాస్పూర్ గ్రామాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకుని ఆ రోజు మరి దిలావర్ హుసేన్ గారు సర్పంచ్ గా ఉండే ఇక్కడ కులాస్పూర్ పెద్ద చెరువును దగ్గర 80 లక్షల రూపాయలు పెట్టి మిషన్ కాకతీయ ద్వారా డెవలప్ చేసినాం. అది ఎమ్మెల్యే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గోవర్ధన్ ఒప్పుకుండే కొట్లాడి చేపించినాం. అదేవిధంగా ఇక్కడ వీడీసీ భవనాన్ని చేయించినాం. ఇన్నో నుండి మీ కలలుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ శాంక్షన్ చేయించినాం. అదేవిధంగా ఇంకా శ్మశాన వాటికను చేసినాము. ఇంకా చాలా పనులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, మరి ఇంకా బోర్వెల్స్ కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడే చేయగలిగినాం. ఇప్పుడైతే ప్రభుత్వం మనదే ఉంది. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి కులాస్పూర్ గ్రామస్తులు నిశ్చితగా ఉండొచ్చు. మీకు ఏది కావాలన్నా తప్పకుండా నేను చేసి పెడతా. ఇవాళ ఇక్కడ అంటా ఉన్నారు పెద్దలు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మా దగ్గర పెళ్లి చేసుకుంటా అంటే ప్లేస్ లేదు. మరి ఇక్కడ దేవస్థానం దగ్గర మేము పెళ్లి చేసుకోవడానికి ఒక కళ్యాణ మండపం కావాలని అందరూ అడుగుతా ఉన్నారు. తప్పకుండా మీరు కూడా కొన్ని డబ్బులు కొన్ని ఊరి మీద కొంచెం జమ చేసుకోండి. మరి పెద్ద ఎత్తున మనం మంచిగా కట్టుకుందాం. నేను కూడా ఒకసారి కాకుండా విడుదల వారినా లేకుంటే కొంచెం ఆలస్యమైన మంచి కళ్యాణ మండపం మనం నిర్మించుకొని గ్రామస్తులందరూ కూడా ఏ ఫంక్షన్ అయినా కానీ, మరి ఇక్కడ జాతర అయినా కానీ మనకు అన్ని విధాలు ఇక్కడ బాత్రూమ్లు, వాటర్ సోర్స్, మళ్ళీ ఇంకా ఇక్కడ వీడీసీ వాళ్ళు ఇప్పుడు అడిగిన ఒక కరెంటు కూడా ఇక్కడ హైమాస్ లైన్స్ వేస్తే అది లైన్ పడిపోతున్నది, మాకు ఒక కొత్తది ట్రాన్స్ఫార్మర్ కావాలి 25 kV అని చెప్తాను. అది కూడా తప్పకుండా ఇప్పిస్తాం. ఇవాళ కులాస్పూర్ లో ఏ సమస్య ఉన్నా కానీ నా దగ్గర తీసుకురండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మేము ఎన్నికలలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు, ఈ రోడ్లు, డ్రైనేజ్లే కాకుండా, బ్రిడ్జ్లే కాకుండా
ఇవాళ కులాస్పూర్ రైతులందరూ కూడా శుభవార్త వినబోతా ఉన్నారు. 15వ తారీఖులో కూడా మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా అవుతా ఉంది. గతంలో మనం చూసిన మాటలు చెప్పారు, 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి చారణ మందం అంటారు, ఒకసారి 25,000 అంటారు, ఒకసారి విత్ అంటారు. మరి ఒక్క పాపాన కూడా మరి ఒక్కసారి కూడా మొత్తం రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు లేకుండే. ఇవాళ మనం రాజశేఖర రెడ్డి గారి టైంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఒక కాలంలో చేసుకున్నాం మనం. అప్పుడు కూడా మనం ఉచిత కరెంటు ఇచ్చిన మనమే ఇవాళ కూడా ఉచిత కరెంటు ఇస్తున్నాం. కరెంటు పొలాలకే కాదు ఇళ్లకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఆ రోజు చెప్పినా మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తామని చెప్పినాం. ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ చేస్తా ఉన్నాం. సరే బస్సులు అంటున్నారు, అక్కడ అమ్మ అంటుంది నాకు బస్సులు సరిగా వస్తలేవని. దానికి కూడా కారణము టీఆర్ఎస్ ప్రభుత్వమే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనకున్న బస్సులు పాత బస్సులు అయినాయి, ఖరాబ్ అయినాయి అని చెప్పి 10 ఏళ్లలో ఒక బస్సు కొనకుండా ఏం చేసి 10 ఏళ్ళక బస్సు ఉంటాయి, 15-20 ఏళ్ళ బస్సులు నడే కదా, అవి ఇప్పుడు 1500 బస్సులు అమ్ముకున్నాడు మనోడు, మన ఆర్టీసీ చైర్మన్ ఇంతకుముందు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చినాక ఇలా 1500 బస్సులు మనం బుక్ చేసినాం, కొత్తగా ఆర్డర్ పెట్టినాం, ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టినాం. ఇంకా సో బస్సులు రాగానే ఖచ్చితంగా కులాస్పూర్కి ఒక ట్రిప్ ఎక్కేపిస్తా బస్సు. కానీ మీరు తప్పకుండా నేను చెప్పడం కాదు, ఇలా దగ్గర 40 కోట్ల మంది మీ అకాంక్షలందరూ కూడా ఆర్టీసీలో ప్రయాణం చేసి సరే కులాస్పూర్కి వెళ్ళి నిజామాబాద్ పోవడానికి ప్రాబ్లం ఉండొచ్చు, నిజామాబాద్కి వెళ్ళి బాసర్ పోవచ్చు, భద్రాచలం పోవచ్చు. మన సమ్మక్క సార్లు అక్కడ టెంపుల్ పోయిందా, ఎక్కడైనా బస్ ఫీజు జరిగిందా? మరి కలగలే. ఇంతకుముందు ఆర్టీసీలో ఎంత బిల్లు ఉంటుండే, సమ్మక్క సార్లకు పోయిన వాళ్ళంటే 1000 రూపాయలు అవుతుండే. ఇవాళ మీ భర్తనో లేకుంటే మీ పిల్లల్లో ఆధారపడకుండా మీరు ఎక్కడంటే అక్కడ పోవచ్చు, పెళ్లిళ్ళకు పోవచ్చు, జాతరలో పోవచ్చు, మన ఆర్టీసీ బస్ ఎక్కి హైదరాబాద్ పోయి షాపింగ్ చేసుకుని రావచ్చు. మీ పిల్లలు హైదరాబాద్ లేకుండా వాళ్ళ పోయి చూసుకోవచ్చు, 1 రూపాయి ఖర్చు లేకుండా. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. గతంలో చెప్పారు, మరి 6 నెలలు ఎవరైనా వేసినా అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం, ఇది ఇందిరమ్మ పార్టీ. మీకు అందరు కూడా ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను, త్వరలోనే మీ ప్రతి సంఘానికి గ్రూపులకు మొత్తం గ్రూపులు కలిసి 1,00,000 కోట్ల రుణాలు ఒక్కొక్క గ్రూపుకు 10 లక్షల చొప్పున మితి లేకుండా రుణాలు ఇప్పిస్తుంది. మీరు ఏదైనా పని చేసుకోండి. దాని ద్వారా పశువులు అంటే బళ్ళు పెంచుకుంటారా, లేకుంటే సూపర్ మార్కెట్ పెట్టుకుంటారా, లేకుంటే ఇంకేమైనా చేస్తారా, పనిముట్లు ఈ అల్లేటి కానీ ఇంకేదైనా చేసుకుంటారా, మీరు ఏం చేసుకున్నా వీటిని అమ్మడానికి కూడా హైదరాబాద్ కూడా మీకు మార్కెట్ ఫెసిలిటీ కల్పిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, ఎస్సీ ఎస్టీ గిరిజనులకు సంబంధించినటువంటి పార్టీ. ఇవాళ మొన్నదాకా మోడీ గారు అన్నారు, మేము 400 ఓట్ల సీట్లు వస్తే మేము బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తామన్నారు. మరి అలా ప్రజలు బుద్ధి చెప్పారు. అయ్యా అరవింద్ నువ్వు ఏం చేసావు, 5 ఏళ్ళు అంటే చెప్పరు. మీ మోడీ ప్రభుత్వం ఉన్నది 10 ఏళ్ళు అంటే ఏం చేసావా అంటే చెప్పరు. కులాస్పూర్కి ఏం చేసినంటే చెప్పరు. ఇలా మళ్ళా గెలిచినావు ఏం చేసావా అంటే చెప్తారు. మేము చెప్పినవి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గమనించండి. అభివృద్ధి మీద చర్చ జరగాలంటే మరి పెట్టుమని రమ్మనండి వాళ్ళను. ఇవాళ మరి అక్షరాల పేరు మీద దేవుని పేరు ఓట్లు అడుగుతా ఉన్నారు, అది తగ్గిపోతా ఉన్నది. మోడీ గారు ఇంత ముందు పోయిన ఎన్నికల్లో ఎంత వచ్చినాయి, 330 సీట్లు వచ్చినాయి. అవి 400 వస్తాయి అనుకున్నారు, ఏమైంది 230కి పడిపోయిండు. ఇక మళ్ళీ సార్ ఆయన రావడం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు అతి త్వరలోనే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ రోజులు. ఇక్కడ మనకు బలమైన నాయకత్వం ఉంది. మనకు స్టేట్ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఖచ్చితంగా ఈ టర్మ్ కాదు కదా, మీ అందరి దయతోని మేము చేసిన సర్వీసెస్ మీకెళ్ళి మీరు ఇంకా 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా కులాస్పూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ఇప్పుడే ఎంపీపీ గారు చర్యలు చెప్తుంది. మరి మొత్తం మండలంలో అన్న మాదే పెద్ద గ్రామము, మరి మాకు తప్పకుండా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా కులాస్పూర్ గ్రామం ఇప్పుడే కాదు నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కానీ నాకు అభిమానమైన గ్రామం. ఇక్కడ మొత్తం అంటే ప్రేమ గుణం ఉన్నటువంటి మనుషులు, మరి మాట మీద ఉన్న వ్యక్తులు, వాళ్ళు కష్టపడి మరి నలుగురికి భోజనం వాళ్ళు తిని నలుగురు భోజనం పెట్టేటువంటి రైతులు ఇక్కడ. కాబట్టి కులాస్పూర్ గ్రామాన్ని తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. మీరు అందరూ కూడా భరోసానివ్వండి. తప్పకుండా మరి ఇవాళ మీకు అందరు కూడా ఇంత మంచి రోడ్లు, ఇక్కడ ఒక దేవాలయము, ఇదొక ఎట్లయినా ఒక చిన్న టూరిజం స్పాట్ లాగా అయింది. పిల్లలు వచ్చి కూడా చేసేపు దర్శనం చేసుకుని ఇక్కడ చెరువు ఈ వాతావరణం చూసి మరి ఇంటికి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇంకా మనం అభివృద్ధిలో ముందు పోదాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా కానీ మరి మమ్మల్ని ఆదరిస్తూ మా దగ్గర మమ్మల్ని దీవించండి. తప్పకుండా మనం ఇంకా ముందు అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. మీకు కుల సంఘాలు చెప్పారు, కుల సంఘాలకు కూడా అన్ని సంఘాలకు తప్పకుండా మేము వచ్చి 6 నెలలే అయింది, మరి ఇంకా 5 ఏళ్ళు ఉంటాం. మీరందరూ కూడా తప్పకుండా విడతల వారిగా అన్ని కుల సంఘాలకు కూడా చేతనైన కాడికి అందరూ కూడా కుల సంఘాలు కూడా కట్టిస్తాం, డ్రైన్స్ కట్టిస్తాం, ఎనర్జీ ఫండ్స్ వస్తాయి. ఇంకా
మొన్ననే మనకి ఎనర్జీ ఫండ్స్ కూడా ఒక 5 నుండి 10 లక్షలు మన గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ స్కూల్స్ మన పిల్లలే చదువుకుంటారని చెప్పి 10 ఏళ్లలో ఒక్క రూపాయి పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ మనం 12 లక్షల రూపాయలు పెట్టి ఆ స్కూల్లో బాత్రూములు, లైట్లు, కరెంటు మరి అన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది మన పిల్లల కొరకు, వసతుల కొరకు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చదువుకున్న పిల్లలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆల్రెడీ మనం డిఎస్సి కూడా ఇప్పుడు వేసుకుంటున్నాం. మళ్ళీ 12,000 మంది టీచర్లను మనం పెట్టుకుంటున్నాం ఇవాళ. సో అట్లా మన కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని విధాలుగా వైద్యానికి ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుకున్నాం. ఇవాళ ఏ పేదవానికి కూడా ఎక్కడ పోయినా ఆరోగ్యశ్రీలో మరి ఆపరేషన్లు అవుతా ఉన్నాయి 10 లక్షల వరకు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి. మరి మీ పట్ల అభివృద్ధి పట్ల ఎంత సిద్ధతతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో మీరు గమనించి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంత చక్కటి రోడ్లు మీ ఊరికి వచ్చినందుకు మీరు అందరూ నిజంగానే గవర్నమెంట్ 6 నెలల్లో ఇంత చక్కటి రోడ్లు ఇదంతా అయిందంటే మీరు కులాస్పూర్ గ్రామం ఒక విధంగా అదృష్టవంతులే. కాబట్టి ఆ పెద్దమ్మ తల్లితోని మీరు అందరూ కూడా సుఖశాంతితో ఉండాలా, మరి ఇంకా గ్రామం అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. 4 లేన్ల రోడ్డు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అదొక 10 కోట్లతో, అదేవిధంగా మరి మన ముదక్పల్లి చౌరస్తా నుండి బాడ్సి, చిన్నాపూర్, జిలాస్పూర్ వరకు 2 లైన్ల రోడ్లు, దానికి ఒక 12 కోట్లు, మధ్యాహ్నం బాగుల మీద ఒక 2 బ్రిడ్జ్లు, అది ఒక 1.6 కోరు. తర్వాత అది కాకుండా మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర దీనికి రింగ్ రోడ్డు, ఇక్కడ నుండి కులాస్పూర్ తాండ వరకు రోడ్లు 3.5 కోట్లతో ఇవాళ మొత్తం 28 కోట్ల పై చిలుకు రోడ్లను, బ్రిడ్జ్లను ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా R&B తర్వాత SC/SC సప్లై నుండి ఇవ్వడం జరిగింది. R&D డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ నిజంగానే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ ఒక 3 నెలలు ఎన్నికల కొడులే పోయింది. మరి ఈ 3 నెలలలో ప్రభుత్వంలో మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి నిజంగా నిజామాబాద్లోనే ఇవాళ మొత్తం జిల్లాలో ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడము. మరి ఇంకా రాను ఇంకా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మేము అభివృద్ధి పరుస్తాం. ప్రజలకు కూడా, రైతులకు కూడా చెప్తా ఉన్నాం, మీకు తప్పకుండా ఈ ఆగస్టు 15 కూడా రుణమాఫీ జరుగుతుంది. అదేవిధంగా పండించిన పంటకు ఏదైతే సన్నాలు పండించండి మీరు, దాని అన్నిటి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలోనే మంజూరు అయినాయి కాబట్టి అవి కూడా పక్షాలు అది కూడా జరుగుతూ ఉంది ప్రాసెస్. మరి త్వరలో ఒక 3-4 నెలల్లో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా కులాస్పూర్, మోపాల్ అండ్ బాడ్సి గ్రామ పెద్దలందరూ కూడా నేను ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఇక్కడ రోడ్లు వచ్చినందుకు.